హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. మరి ఈరోజు 31వ తారీఖు 5వ నెల 2024న మనకు ఎస్జిటి వారికి మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన మ్యాథమెటిక్స్ గణిత భాగం నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలని మీ ముందుకి నేను తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి ప్రశ్నలని మనకు మ్యాక్సిమం టెట్లో ఈజీ ప్రశ్నలు రావడం జరుగుతుంది, కానీ డిఎస్సిలో మాత్రం కొంచెం క్లిష్టమైన ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది మిత్రమా. ఇలాంటి ప్రశ్నలే మనకు డిఎస్సిలో వస్తాయని నువ్వు మాత్రం అనుకోకు, అలాంటిది నీ భ్రమలో కూడా పెట్టుకోకు మిత్రమా. సో ఒక ప్రాబ్లం చూసినట్టయితే మొదటి ప్రాబ్లం, ఇది ఫ్రాక్షన్స్ నుంచి ఇచ్చాడు, భిన్నాల నుంచి. 7/7 ఇచ్చాడు. 7/, అంటే ఎల్సిఎం ఏమవుతుంది, విలువ ఎంత అన్నాడు. ఎల్సిఎం 35 అవుతుంది. 7 5 35, 5 2 10 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3/35. 3/35. సో చూడండి, 7 5 35 రాశాను, 5 2 10, 7 1 7. సో 10 ఇట్లా 7 పోతే 3 ఆన్సర్. 3/35 ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో 9 ఏ సంఖ్య నిశేషంగా భాగిస్తుంది అని కింద ఇచ్చాడు. నేను మామూలుగా మనకు విద్యార్థి చెప్పిన సోపాన ప్రకారంగా రాశాను. సో ఇది పోదు మాస్టర్, ఎందుకంటే 9 పోతుంది, రిమైండర్ 6 మిగులుతుంది. సో ఇది 9 పోతుంది, చూడండి 9 పోయింది, 9 పోతే 4 5 9 క్యాన్సల్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా 9 పోతుంది, 4 5 క్యాన్సల్ అయిపోతే రిమైండర్ 0 మిగులుతుంది. అంటే ఆప్షన్ 2 మరియు 3 ఆన్సర్లు ఏదైనా అవుతుంది. 2 అయినా ఆన్సర్ రైటే, 3 అయినా ఆన్సర్ రైటే. సో ఆ రెండిట్లో ఏదైనా రైటే అవుతుంది. సో మనకి ఇచ్చిన దాంట్లో ఏదో ఒకటి మాత్రమే పోతుంది, నేను అందాజగా తీసుకొని రాశాను. సో మనకు 2 or 3 ఏదైనా రైట్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్, ఒక గొట్టంలోని ఆవులు మరియు కోళ్ళ మధ్య నిష్పత్తి 7:5, అంటే 7:5 ఇచ్చాడు. కోళ్ళ సంఖ్య 120, 5 భాగాలకి 120 అయితే మరి 7 భాగాలకి ఎంత అని అడిగాడు. సో చూడండి, ఇక్కడ 5 భాగాలకు అని అంటే 24 5లో చూడండి, 4 5 20, 0 5 2 10, 2 12, అంటే 24లో పోతుంది. 5 24 120, అంటే ఇంటూ 24, 7 4 28, 7 28. సో 7 2 14, 14 ప్లస్ 2, 14 ప్లస్ 2 168. సో సారీ 16, 168 ఆన్సర్. దీన్నే మనం మామూలుగా 5కి 120 అయితే 7కి ఎంత, 7/5 ఇంటూ 120, 5 1 5, 5 2 10, 5 4 20, 7 4 28, 7 2 14 ప్లస్ 2 16, 168. ఇలా చేస్తారు కొంతమంది. ఎలా చేసినా నో ప్రాబ్లం, ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, 196 యొక్క కారణాంకాలు. 196 నేను రాసుకోవచ్చు మాస్టరు అని అంటే 14 హోల్ స్క్వేర్. 14 హోల్ స్క్వేర్ 2 ఇంటూ 7, 2 ఇంటూ 7 హోల్ స్క్వేర్, అంటే 2 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1, 2 + 1. ఇక్కడ ఉన్న ఘాతానికి 1 కూడాలి, ఘాతానికి 1 కూడితే 2 3, ఇంటూ ఘాతానికి 1 కూడితే 3 ఈజ్ ఈక్వల్ టు 9 ఆన్సర్. నెక్స్ట్ వన్, 5a² మైనస్ 4ab మైనస్ 4b² నుండి 5a² ప్లస్ 8ab మైనస్ 8b² తీసివేయాలన్నప్పుడు గుర్తులు మారుతాయి. ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉందంటే మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది. +a² మైనస్ 5a² క్యాన్సిల్ అయిపోతుంది, -12ab అవుతుంది. నెక్స్ట్ +4a మైనస్ 4a² ప్లస్ 8b² అంటే +4b². సో ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ x + y ఈజ్ ఈక్వల్ టు 8, x మైనస్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 7. సో ఏమన్నాడు మాస్టర్, ఇక్కడ చూడండి, x ఈజ్ గ్రేటర్ దెన్ b అన్నాడు, అంటే x గ్రేటర్ దెన్ b అన్నాడు, అంటే x విలువ పెద్దది, y విలువ చిన్నది.
ఇది చిన్నది ఇది పెద్దది. రెండు సంఖ్యల్ని గుణిస్తే ఏం రావాలి? 7 రావాలి. ఆ రెండు సంఖ్యల్ని కూడితే ఏం రావాలి? 8 రావాలి. 7 + 1 కూడదామి. ఇక్కడ 7 × 1 ప్లస్ కూడితే 8 అవుతుంది, ఇంటూ చేస్తే 7 అవుతుంది. ఇందులో x విలువ ఏమవుతుంది మాస్టరు అని అంటే ఇది x పెద్దది, y చిన్నది. సో మనకేమడిగాడు? x - y 7 - 1 = 6 ఆన్సర్. నెక్స్ట్, చతురస్రములోని సౌష్ఠవ రేఖల సంఖ్య. చతురస్రం 4 భుజాలు సమానంగా ఉంటాయి. సో మరి సౌష్ఠవం అంటే ఏంటిది? ఏ జామితీయ పటాన్నైనా కూడా సరళ రేఖ చే విభజిస్తే 2 సమాన భాగాలుగా విడిపోవాలి. 2 సమాన భాగాలుగా విడిపోతే దానిని అప్పుడు సౌష్ఠవ రేఖ 2 సమాన భాగాలుగా ఇదొకటి 2 చూడండి కర్ణాలచే గీసినాం. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. అంటే మొత్తం ఎన్ని ఏర్పడ్డాయి మాస్టరు అంటే 4. నెక్స్ట్ వన్, త్రిభుజం ఏబిసిలోని ఏబి = BC. ఇది ABC అనుకున్నట్లయితే అప్పుడు ఏబిసి ఏబి = BC అంటే ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి, ఈ రెండు సమానం అన్నాడు. అప్పుడు ఆ కోణం ఎన్ని డిగ్రీలు అన్నాడు? 70 అన్నాడు. అప్పుడప్పుడు ఇది ఏమవుతుంది? ఇది x డిగ్రీ, ఇది x డిగ్రీ, రెండు సమానం అవుతాయి. 2x + 70 = 3 కోణాల మొత్తం 180. 2x = 110, x = 55. సో x అంటే ఏంటిది? యాంగిల్ B. యాంగిల్ B = 55 degrees. నెక్స్ట్ వన్, 8.208. నెక్స్ట్ ప్లస్ ఇచ్చాడు 8.03. ఇక్కడ 0 తక్కువ ఉంది కాబట్టి 0 తీసేసుకో. 3 యాడింగ్ అడిగాడు 8 16. సో 16.83 ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి ప్రశ్నలు వస్తాయని మీరు గమనించుకోండి. మరి ఇలాంటి ప్రశ్నలు వస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. సో టెట్లో మంచి స్కోర్ చేయండి, ఎలాంటి టెన్షన్ తీసుకోకండి, ఎలాంటిది ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వెళ్ళి మీ ఆన్లైన్లో సిబిటిలో పేపర్ 1 టెట్ మీరు మంచి స్కోర్ చేయాలని కోరుతూ అందరికీ భావిస్తుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. డిఎస్సి బ్యాచ్లో మళ్ళీ కలుద్దాం. మనందరం కూడా డిఎస్సిలో ఆన్లైన్ బ్యాచ్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.